ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఇది కార్తీక మాసం పవిత్రమైన రోజు. ఈ రోజులన్నీ కూడా, అందులోనూ కార్తీక మాసం అమావాస్య, ఆదివారం అది కూడా. సో ఈ ప్రత్యేకత ఏంటి? మూడు కలిపి, మామూలుగానే అమావాస్య ఆదివారం రోజు వస్తే కాస్త అంటే మనం చేసుకునే పనులకు కానివ్వండి, పూజలకు కానివ్వండి, మంత్రతంత్రాలకు కానీ శక్తి ఎక్కువగా ఉంటుంది అంటారు. అందులోనూ కార్తీక మాసం ఇంకా ముగింపు రోజు. అసలు ఏంటి ప్రత్యేకత గురించి మీరు చెప్పాలి అంటే ఏమని చెప్తారు గురువు గారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్యమోహాయ మహామాయ ప్రయశ్చతి. కార్తీక మాసంలో చిట్ట చివరి రోజు కార్తీక అమావాస్య. ఆదివారం అమావాస్య వచ్చింది అంటేనే అది గొప్పనైనటువంటి తిథిగా భావన చేసుకుంటాము. మనకు చిన్నప్పుడు చెప్పేవారు పెద్దలు, తాతలు కానీ అమ్మమ్మలు కానీ, ఆదివారం అమావాస్య అర్ధరాత్రి అని భయపెట్టేటటువంటి వాళ్ళు. ఎందుకు అంటే అమావాస్యకు పాజిటివ్ ఎంతగా ఉందో నెగిటివ్ కూడా అదే రకంగా ఉండేటటువంటి తిథి ఆదివారం అమావాస్య కూడుకొని వస్తే గనక దానిని మనము అర్క అమావాస్య అని కూడా పిలుస్తాము. అర్క అంటే ఆదివారం, ఆదివారం అర్క అమావాస్య వస్తే గనక ఆ రోజున విశేషంగా మన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి కొన్ని అద్భుతమైనటువంటి పరిహారాలు ఉన్నాయి. అలాగే ఎవరైనా శత్రునాశనం చేద్దామనుకున్నా కూడా ఈ అమావాస్య చాలా విశేషమైనటువంటిగా భావన చేసుకుంటూ ఉంటారు. బికాజ్ ఎందుకంటే ఆదివారం అమావాస్య వచ్చింది అంటే ముఖ్యంగా పితృదేవతలకు తర్పణాలు చేయడము అనేటటువంటి విధి ఆచరించుకోవాలి. ఆ రోజున గంగా స్నాన విధిని ఆచరణ చేసుకుంటూ ఉండాలి. విశేషంగా ఆ రోజున శివారాధన చేసుకునేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. శివారాధన కానివ్వండి, ఆంజనేయ స్వామి ఆరాధన కానివ్వండి, అలాగే విష్ణుమూర్తి ఆరాధన కానివ్వండి, ఇలాంటివి చేసుకోవడం ద్వారా మనిషిలో ఉన్నటువంటి ఏవైతే విధానాలు, కొన్ని చెడు సంకేతాలు ఉంటాయో వాటన్నిటిని కూడా దూరం చేసుకోవడానికి ఈ ఆదివారం అమావాస్య చాలా అద్భుతమైనటువంటి తిథిగా భావన చేసుకుంటూ ఉంటారు. అందులో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి మనుషులకు నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది విపరీతంగా ఉంటూ ఉంటుంది. అలాగే కొంతమంది ఇళ్లల్లో నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా ఉండి మనిషికి ఇంటికి వెళ్ళగానే మనసులో ఉండకుండా ఉండడము, అతిగా ఆలోచన చేసుకోవడము, ఇంట్లో ఉంటే ఏదో వెల్తీగా ఉండడము, ఏదో గిల్టీగా ఉండడము, ఏదో రకమైనటువంటి ఆలోచనలు విపరీతంగా వస్తున్నాయి అంటే ఆ ఇంటికి వాస్తు దోషమైన అయి ఉండాలి. లేదు అంటే ఆ ఇంట్లో మనం ఎంత అందంగా నిర్మించుకున్నా ఆ ఇంట్లోకి వెళితే ఏదో భయంగా ఉండడము, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీకి సంకేతాలుగా చెప్పడం జరిగింది. అలా ఉన్నప్పుడు మనము కొన్ని తిథులలో కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడం కానివ్వండి, చెడు సంకేతాలు మన నుండి దూరం అయిపోవడం కానీ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందులో ఇది ఆదివారం అమావాస్య కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలనుకున్నా, మన జీవితంలో ఉన్నటువంటి శత్రు భయము, శత్రుభీతి వెళ్ళిపోవాలనుకున్న ఒక మంచి పరిహారం చెప్తాయి. ఈ ఆదివారం రోజున అమావాస్య కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 2 తమలపాకులు తీసుకోండి. ఆ తమలపాకులు తీసుకొని మీ ఇంటి సింహద్వారం ఉంటుంది కదా, ఆ సింహద్వారం ముందర ఆ 2 తమలపాకులు పెట్టేసి దానిపైన 2 దీపాలు వెలిగించేసేసి, అది కూడా ఎలా వెలిగించాలంటే ఆ తమలపాకులు వేసిన తర్వాత దానిపైన రాళ్ల ఉప్పు ప్లస్ తెల్లటి నువ్వులు, ఈ రెండుటిని కలిపి దానిపైన ఒక ముద్దలాగా వేసి దానిపైన దీపాలు వెలిగించడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందులో ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంట్లో మానసికంగా, శారీరకంగా రుగ్మతలు ఏవైనా ఉన్నా కానీ ఈ 3 కూడా వెళ్ళిపోవడానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది తాంత్రిక సాధనలో చేసేటటువంటి పరిహారము కనుక ఈ రకమైనటువంటి పరిహారం చేసుకొని చాలా ఉత్తమమైనటువంటి మార్గంగా చూపించడం జరిగింది. అలాగే ఇది ఆదివారం అమావాస్య కాబట్టి ఆ రోజున తప్పకుండా శివారాధన చేసుకోవాలి. ఎందుకంటే కార్తీక మాసం ముగిసేటటువంటి సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ శివుడికి అభిషేకాది క్రతువులు చేసుకోండి. వీలైతే పార్థివ లింగార్చన చేసుకోండి. పార్థివ లింగార్చన అంటే అర్థం ఏంటంటే ఒక మట్టి శివలింగాన్ని తీసుకొని శివలింగ ఆకారంలో నిర్మించి దానికి షోడశోపచార పూజ, అలాగే దానికి చక్కగా దీపము, ధూపము, నైవేద్యం చూయించి మళ్ళీ దానిని వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే గోదావరిలో నిమజ్జనం చేయడం వల్ల
విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలగడంతో పాటు ఉమ్. ఇంటికి ఆయు వృద్ధి కలుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు రోగాల బారిన పడకుండా ఎప్పుడూ కూడా అనారోగ్య పాలు కాకుండా ఆరోగ్యం అనేటటువంటి తప్పకుండా సహకరించేటటువంటి అవకాశము దీని ద్వారా కలుగుతుంది అని శాస్త్రవచనం అమ్మ. ఓకే గురుగారు, అయితే ఆదివారం అమావాస్య అంటే చాలా మందికి దిష్టి దోషాలు అనేటివి తగులుతూ ఉంటాయి. సో ఈ వీటిని దిష్టి దోషాలని తీసుకోవాలి అంటే ఇంటికి పరిహారం వివరించారు. మరి మనిషికి తగిలిన ఒక దృష్టిని ఏ విధంగా తీసుకుంటే మంచిది అంటారు గురువుగారు? అయితే ఎవరికైనా మనిషి జీవితంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందో తెలుసా అమ్మ? ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అనుకున్నప్పుడు అబ్బా నాకంటే వెనుకొచ్చాడు, నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు, నాకంటే వెనుకొచ్చి నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు, అది నాకంటే వెనుకొచ్చి నాకంటే పేరు ప్రఖ్యాతులు విపరీతంగా సంపాదించుకొని జనాదరణ పొందుతున్నాడు, అలాగే అధికార బలాన్ని పొందుతున్నాడు, అలాగే ధన బలాన్ని పొందుతున్నాడు అని ఇలా ఎప్పుడైతే ఎదుటి మనిషిలో ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆ నెగిటివ్ థాట్స్ మనిషి మీద ఒక రిఫ్లెక్షన్ లా పడిపోయి ఆ మనిషిని దిగజార్చేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. ఏ రకంగా ఒక అద్దం ఉందనుకోండి, ఆ అద్దంలో మన ప్రతిబింబం చూస్తే మనం ఎలా ఉన్నామో అలా కనిపిస్తుంది, అంటే ప్రతిబింబం కనిపిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఎలా కనిపిస్తుందో తెలుసా? మన చుట్టూ ఉంటూ మన చుట్టూ మనం ఎప్పుడు కూడా మన మేలు కోరుకునేటటువంటి వారి కంటే చెడు కోరుకునేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకు అంటే అబ్బా నాకంటే వెనుకొచ్చాను, నాకంటే ముందుకెళ్ళిపోతున్నా, ఎలాగైనా కిందికి లాగేయాలి అని చెప్పేసి ఎప్పుడైతే మనసులో ఒక నెగిటివ్ థాట్ అనుకుంటామో అది ఆ నెగిటివ్ థాట్ ప్రాసెస్ గా బయటకు వచ్చేసి ఆ వ్యక్తి మీద పడి ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా ఏ పని చేసినా అందులో ఎన్ని ఇబ్బందులే జరుగుతూ ఉంటాయి. ఏది ఆలోచించినా నెగిటివ్ థాట్స్ విపరీతంగా వస్తూ ఉంటాయి. సంపాదించేదంతా కూడా ఖర్చు అయిపోవడం మొదలవుతుంది. ఈ రోజున 10 రూపాయలు సంపాదించాలనుకోండి, రేపు ఇంకా 11 రూపాయలు అంటే ₹1 అప్పు తీసుకొచ్చి మరీ తన యొక్క జీవితాన్ని గడిపేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఏర్పడేటటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ నుంచి వస్తాయి. అలా నెగిటివ్ ఎనర్జీ నుంచి మనిషి బయటపడాలి అని అనుకుంటే గనక అమావాస్య రోజున ఎప్పుడైతే ఎప్పుడు ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి తాను చేసుకోవాల్సినటువంటి క్రతువు ఏమిటి అంటే గనక ఆ అమావాస్య రోజున తమ యొక్క గృహమునందు ఒక పటిక దొరుకుతుంది, పింక్ కలర్ పటిక. ఆ పటికను ఈ అమావాస్య రోజున వాళ్ళ ఇంటి యందు పెట్టుకోవడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతుంది. అలాగే ప్రతి ఒక్క వ్యక్తి తన సమాజంలో ఎన్నో రకాలుగా తిరుగుతూ ఉంటాడు, ఎన్నో రకాలైనటువంటి పనులు ఆచరిస్తూ ఉంటాడు. వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు. ఎప్పుడూ కూడా ఆ వ్యక్తి ఎదుగుతున్నాడంటే నెగిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా తగులుతుంది. అది తగలకుండా ఉండడానికి ఆ వ్యక్తి యొక్క హృదయం నందు ఎప్పుడూ కూడా ఒక యంత్రం అనేటటువంటిది దొరుకుతుంది. అది సకల అరిష్ట నివారణ యంత్రం, దాన్ని పాకెట్ యంత్రం అంటాము. ఆ పాకెట్ యంత్రాన్ని మన పర్సులో పెట్టుకోవడం ద్వారా మనిషికి ఒక రక్షణ కవచనం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నెగిటివ్ ఫోర్స్ తగలకుండా వీలైనంత వరకు ఆ మనిషిని ప్రొటెక్ట్ చేసేటటువంటిది సకల అరిష్ట నివారణ యంత్రం. అది చిన్నగా ఉంటుంది, మన పర్సులో సులభంగా పెట్టుకోవడానికి అనువైనటువంటి యంత్రము. ఆ యంత్రం మన శరీరం మీద ఉన్నంత కాలము మనకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు, శత్రువుల భీతి ఉండదు, శత్రువుల యొక్క బాధ ఉండదు. అలాగే మనకి ఎప్పుడు కూడా ఒక రక్షణ కవచంలా ఆ యంత్రం అనేటటువంటిది కాపాడుతుంటుంది. కాబట్టి ఆ సకల అరిష్ట నివారణ యంత్రాన్ని మన పర్సులో అది కూడా మంత్రించి పూజించి పెట్టుకోవడం ద్వారా అది ఎప్పుడైతే మన శరీరం మీద ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ తగలకుండా మనకు ఒక రక్షణ కవచంలా కాపాడేటటువంటి విధానం ఉంటుంది. ఈ పద్ధతిని చేసుకునేటటువంటి వినియోగించుకోండి, తప్పకుండా వాళ్ళకు శుభము లాభము రెండు కూడా కలుగుతాయమ్మా. ఓకే గురుగారు, చాలా చక్కటి పరిహారాలని అలాగే పూజా క్రతువులని తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.